జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగింది. నగరవాసులు సైతం హస్తానికే జైకొట్టారు. దీంతో 7 కార్పొరేషన్లో 6 హస్తం పార్టీకి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. 4 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యం వచ్చింది. ఇక 2 ఇతరుల మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ 2 కార్పొరేషన్లో ప్రభావం చూపినా చివరికి కరీంనగర్లో మాత్రమే ఆ పార్టీ స్వతంత్రులతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ లో మెజార్టీ మార్కు 31 కాగా 28 దగ్గర ఆగిపోయింది. ఎంఐఎం మద్దతుతో ఇక్కడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ 2 పార్టీలకు కలిపి 31 స్థానాలున్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్ కూటమికి 1 సీటు అదనంగా వచ్చింది. అయితే మెజార్టీ మార్కుకు దగ్గరగా లేకపోవడంతో హంగ్ ఏర్పడింది. మేయర్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత సాధించింది. మహబూబ్ నగర్ లో అత్యధిక స్థానాలు లభించినా మెజార్టీ మార్కుకు దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో స్వతంత్రుల మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం దక్కించుకునుంది. బీఆర్ఎస్ నగరపాలక సంస్థలో సీట్లు నామమాత్రంగానే లభించాయి. స్థానాలున్న రామగుండంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇతర నాయకులు ముందు నుంచి గట్టిగా కృషి చేశారు. స్థానిక నాయకులను ప్రోత్సహించడం, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా ఇక్కడ పూర్తి ఆధిపత్యాన్ని సాధించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఇక మంచిర్యాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో కాంగ్రెస్ మంచి మెజార్టీ సాధించింది. ఎమ్మెల్యేలకు స్థానికంగా పట్టుండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అభివృద్ధి పనుల విషయంలో కలిసొచ్చింది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు తదితరులు వచ్చి ప్రచారం చేసిన బీజేపీకి నామమాత్రపు సీట్లే వచ్చాయి. ఇక నల్గొండ కార్పొరేషన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పూర్తి ఆధిక్యత సాధించగా బీఆర్ఎస్, బీజేపీ తక్కువ సీట్లతోనే సరిపెట్టుకున్నాయి. మొదటి నుంచి ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన కోమటిరెడ్డి విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోరు కనబరిచినా చివరకు కాంగ్రెసే ఆధిక్యం లభించింది. ఎంఐఎంతో కలిసి అధికారం చేపట్టే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ కొత్తగూడెం శాసనసభ స్థానాన్ని గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల్లో అవగాహన కుదరక వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్ సిపిఎంతో కలిసి పోటీ చేసింది. 2 పార్టీలు హోరాహోరీగా పోరాడగా 60 డివిజన్లున్న కొత్తగూడెంలో 2 పార్టీలకు సమానంగా 22 సీట్లు చొప్పునొచ్చాయి. ఇక సిపిఎంకు 1 స్థానం దక్కింది. దీంతో కాంగ్రెస్ కూటమికి 23 సీట్లు లభించినట్టయింది. మొత్తం మీద ఇక్కడ హంగ్ ఏర్పడింది. తాము ఆదిత్యగా స్థానాలు సాధిస్తామన్న విశ్వాసంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ కు మెజార్టీ మార్కు రాలేదు. ఇక్కడ స్వతంత్రంలో కొందరు కాంగ్రెస్ కు మద్దతు తెలిపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరపున 8 మంది గెలుపొందారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. సిపిఐకు మద్దతు తెలపడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ తో రాష్ట్రంలో అవగాహన ఉన్నందున కలిసి వెళ్లాలన్న ఆలోచనతో సిపిఐ ఉండగా ఎన్నికల వరకు ఎవరికి వారు పోటీ చేసిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కలిసే వెళ్లాలని కాంగ్రెస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ 2 పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. కరీంనగర్, నిజామాబాద్ లో మెజార్టీకి దగ్గరగా బీజేపీ వచ్చింది. 66 డివిజన్లున్న ఈ కరీంనగర్ లో బీజేపీకి 30 స్థానాలు దక్కాయి. అయితే 2, 3 స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉన్న బీజేపీకి సీట్ల గ్యాప్ చాలా ఎక్కువగా ఉండడంతో స్వతంత్రుల మద్దతుతో మేయర్ స్థానాన్ని కమలం పార్టీ దక్కించుకోబోతుంది. కొందరు స్వతంత్రులు బీజేపీకి మద్దతు తెలిపినట్టుగా సమాచారం. ఇక్కడ బీజేపీకి ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఉన్నాయి.
నిజామాబాద్ లో 2020లో జరిగినటువంటి ఎన్నికల్లాగానే ఇప్పుడు కూడా బీజేపీకి మెజార్టీ దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఎంపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ నగరపాలక సంస్థపై బీజేపీ ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక్కడ మొత్తం 60 స్థానాల్లో బీజేపీకి 28 స్థానాలు రాగా కాంగ్రెస్ కు 17, ఎంఐఎం కు 14 వచ్చాయి. కాంగ్రెస్ ఎంఐఎంలకు 31 స్థానాలు రావడంతో దాదాపుగా వీరికే మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీకి కూడా ఎక్కువ స్థానాలు రావడంతో ఎక్స్ అఫీషియో సభ్యుల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.